నువ్వొక్కడివి బాగుండడం, నీ ఒళ్ళు బాగుండడం గొప్ప కాదు, నీతో పాటు సమాజమంతా బాగుండేటట్లుగా చూసిన వాడెవరో వాడి జీవితము ఉపాసనయే. వివేకానంద స్వామి ఒక మాట అంటారు, పూజామందిరంలో పూజ చేయడం తప్పు కాదు, పూజామందిరంలో చనిపోదామనుకోవడం తప్పు. నువ్వు పూజామందిరంలో పూజ చెయ్యగా నువ్వు పూజామందిరంలో పూజ చేసిన విశ్వనాథుడు నీకు విశ్వమంతటా కనపడాలి, నువ్వు పూజ చేసిన లోకేశ్వరుడు లోకమంతటా కనపడాలి తప్ప పూజామందిరంలోనే భగవంతుడున్నాడు, పూజామందిరంలోనే మరణిస్తాను అనుకోవడం దోషం. అప్పుడు నువ్వు చేసిన పూజకి ఫలితమే ఉంది? ఏ విశాల హృదయం ఏర్పడింది? మహాత్మా గాంధీ గారు రైల్లో వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా తలుపు దగ్గర ఉండడంలో ఆయన కాలుకి ఉన్నటువంటి ఒక చెట్టు ఊడికి తప్పింది.